మొన్న మొన్న ఈవినింగ్ 27th రోజు మీ అందరికీ విదితమే స్వేచ్ఛ అనే అమ్మాయి మన న్యూస్ ఛానల్లో పనిచేసే అమ్మాయి సూసైడ్ చేసుకున్నది మీ అందరికీ విదితమే. ఆమె చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారకుడైన పూర్ణచందర్ను ఈరోజు మేము కోర్టుకు తరలించడం జరిగింది. అతను అమ్మాయితోటి 15 yearsగా ఫ్రెండ్షిప్ ఉంది. టీ న్యూస్లో పనిచేసినప్పటి నుంచి పరిచయం. కాస్త ఆమెను మ్యారేజ్ చేసుకుందామనే అనుకొని ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్కు అతను భిన్నంగా ప్రవర్తించి ఆమె ఆత్మహత్యకు కారణం జరిగిందని ఇన్వెస్టిగేషన్లో ప్రైమాఫేసి ప్రూవ్ అయింది. అతన్ని ఈరోజు నిన్న అర్ధరాత్రి అతను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు SHO గారి ముందు. అతని ప్రాథమిక సాక్ష్యాలు పరోక్ష సాక్ష్యాలను బట్టి అతని ఈరోజు మీద అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ ప్రూవ్ అయింది. అందుకోసం అతన్ని ఈరోజు కోర్టుకు ఇప్పుడు తరలించడం జరిగింది. అబెట్మెంట్ టు సూసైడ్. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ కుడ్ నాట్ బి రివీల్. ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి ఏ విచారణ కూడా ఇప్పుడు రివీల్ చేయలేము. మీకు ముందు మళ్ళీ అన్ని విషయాలు మీకు చెప్తాం. ఏంటండి ఫాదర్ మదర్ స్వేచ్ఛ పూర్ణచందర్ పెళ్లి అయ్యింది, ఫొటోస్ తన ఫోన్ లో ఉన్నాయి, చెక్ చేస్తే బయటికి వస్తాయి అని చెప్పి అది విచారణలో ఉంది. అతను ఫాల్స్ ప్రామిసెస్ చేసి పెళ్లి చేసుకుంటామని ఆమెకు అడిగారు. అడిగి ఆమెను అతన్ని నమ్మించి మోసం చేసి అతను మరణానికి కారకులయ్యారు. అబెట్మెంట్ కమిట్ సూసైడ్ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. విల్ రివీల్ ద థింగ్స్ లేటర్. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఇచ్చింది సార్, ఏ ప్రకారం కేసు నమోదు చేశారు? అది కేసు అండర్ యాజ్ ఫర్ ద చట్టం ఏదైతే ఉందో చట్ట ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. మీకు ముందు ఇంకా చెప్తాం మీకు. థ్యాంక్ యూ.